ఏమైంది మాస్టర్? ఎందుకు? మీ అందం ముందు నాకు ఏది అందంగా కనిపించలేదు. మీ నాన్నగారి పేరు ఇంద్రుడా? లేదు మాస్టర్. ఎందుకు? అంటే మీరు దేవకన్యలా ఉంటే. మీకోసం రెక్కల గుర్రాన్ని తీసుకురాకపోవచ్చు, కానీ నా రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే మిమ్మల్ని రాణిలా చూసుకుంటాను. ఎందుకు నీ మెడ సైజ్ అంతా? ఎందుకు పండు? హారం వేయాలి కదా. నాకు వడ్డానం అంటే చాలా ఇష్టం. నేను అది అడుగుదాం అనుకున్నా, ఎక్కడ కొడతావని అడగలే. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరా మీ ఇద్దరి కెమిస్ట్రీ మైండ్ బ్లోయింగ్ కెమిస్ట్రీ. నాకు తెలిసి తప్పకుండా మళ్ళీ లారెన్స్ మాస్టర్ ఫోన్ చేస్తారు. This is OG performance. మానస నువ్వుండే చోటే చెప్పు, ఓ మానసే నీకేదో చెప్పాలందమ్మా. అష్రఫ్ మాస్టర్, మీ స్టైల్ చాలా బాగుందండి. రాజు ఏం చెప్పాలనుకుంటున్నావరా అంశుకి? ముద్దు పెట్టేది తప్ప మిగతా అంతా బాగుంది, అది ఒకటే. కొంచెం నా గురించి కూడా ఆలోచించి. Are you feeling it? Are you feeling the love, Anshu? I really like మూవీలోనే ఒక సాంగ్ చూస్తున్నాం అని. జాను 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 సంకేత్, వెల్కమ్ బ్యాక్. I'm a big fan already. This was the perfect performance for Feel My Love. సంకేత్ గడు ఎప్పుడు హీరోనే. సర్వరే నేను సర్వరే సర్వరే. పేరెత్తి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిడివే. పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే. సూపర్ సుష్మిత, వెరీ వెరీ. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సునీల్ మాస్టర్, ప్లీజ్ కమ్ హియర్. I just want to give you a hug. ఇష్టమేందయ్యా నీకు. 16 అంశు వచ్చేటప్పుడే నేను చూసా. ఆహా, ఎవరు చూడలేదు. నాకు కూడా నువ్వంటే కొంచెం ఐ లవ్ యూ. రాజు అంశు ఎండ్ లో ఇది అయిన తర్వాత ఫుల్ సిగ్గు ఇలా వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేము మ్యామ్, అది యాక్చువల్ లేదు అది. అరే వదినమ్మరా,
సూటేసే సూటాయి చెప్పుడు చెప్పుడు. అంత తొందర దేనికి? మా ఆయనకి ఇంతగానో హడావిడి చేస్తుంటే ఏ పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన కోసం ఎంత సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు వెయిట్ చేస్తారు అనుకున్నారు కదా మీరు కూడా. చేసే తొప్పాష్ పని ఒక ఇదే. బర్రె నిద్ర తింటాడు, గొడ్డు నిద్రపోయినట్టు నిద్రపోతాడు. నువ్వు బాగుపడే ఆలోచన నా దగ్గర ఉంది. ఏంటి ఫ్రెండ్, ఇప్పుడు రెండు ట్రెండింగ్ లో ఉంది. ఒకటి డీజే బాక్స్, ఒకటి ఐస్ బాక్స్. పెళ్లికి డీజే బాక్స్ పెట్టుకొని పాటలు వింటరా? అవును. ఆ సౌండ్ కి పోతే వాళ్ళు తీసుకొచ్చి ఇందులోనే పెడతారు. వీళ్ళెవరు ఫ్రెండ్? ఇప్పుడు బయట రూముల రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, వాళ్ళకు నార్మల్ రూమ్ వద్దట, ఏసీ రూమే కావాలంట. అది ఏమనుకుంటున్నావు రా, బాక్స్ రాది. గవాలన్నట్టు బిజినెస్ చేస్తావురా, నీ నోట్ల మనువయ్యా గవాల. మీరు ఆగరు. పెట్ షాప్ మంది అన్ని యానిమల్స్ మనం అమ్ముతుంటామాట. ఏంటి ఇక్కడ దోమలు ఉన్నాయి? దోమలు పెంచుతున్నాం మనం. దోమలు పెంచుతున్నారా? ఎస్, మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందా, ఆ రైల్వే స్టేషన్ లో దోమలు ఉంటాయి, మనం ఇచ్చినవే. అవునా? ఎందుకు? పాసెంజర్లు వస్తారు, ట్రైన్ లేట్ అవుద్ది, ఈ లోపల పడుకుని పోతే ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, ఈ లోపల దోమలు కుడుతుంటాయి కదా, లేస్తారు మేడం టైం కి. 2002 చూడలేదే ఇంత సరుకు. మొఖమంతా డ్యామేజ్ ఉంది. అమీర్పేటకి వెళ్ళాను రా, ఫుల్ వర్షం పడింది, నీళ్లు ఇక్కడ దాకా వచ్చాయి, తలకేమో పైన ఉంది, గోండ్ర కప్పలా ఉన్నానంటారా, రైలు తీసుకుని కొట్టినారా. వర్షాలు పడుతున్నప్పుడు అందమైన అమ్మాయి అలా వచ్చి, ఏమండి నేను ఫుల్ గా తడిచిపోయాను, ఈ రోజు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఎంత బాగుంటదిరా. రెండు మనసుల దూరం. బయట బాగా వర్షం పడుతుంది, నేను మీ ఇంట్లో తలదాచుకోవచ్చా? ఒక్కటే కాదు, వాళ్ళంతా దాచుకొచ్చి పోండి. సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నా నాగర వస్తానా? పక్కీదులో వాళ్ళు పెద్ద బొమ్మ పెడుతున్నారంట, 7 అడుగులు. 8 అడుగులను పెట్టాలా లేదా? అన్ని పెడదాం, ఎంత చెప్పరా. ఏ చారులత, 2 సంవత్సరాలు అయింది, డబ్బులేవి బే. 1 వీక్ లో ఇస్తాను. నా గురించి తెలుసు కదా, ఓపిస్తా. నాకు అసలే షుగరు, మీరు పోయించక్కర్లేదండి, దానంతట అదే పడిపోద్దండి. నా పేరు బంచిక్ బాబు, మీ పేరు? నా పేరు చారులత. ఏంటి ప్రాబ్లం? నాకే ప్రాబ్లం లేదు. బనానా బ్యాంక్ లో 2 లక్షలు వెళ్ళండి. ఏటీఎం లో మీరు కార్డు పెట్టారు, దీంట్లో అవైలబుల్ బ్యాలెన్స్ 0. దీని వల్ల మీకు 30 రూపాయలు మైనస్ అయింది. అప్పు తీరిపోయిందా? బక్కు తీరింది. ఏమంటారు ఇప్పుడు ఊపుకొని వచ్చి హ్యాపీయా? అప్పు తీరిపోయిందా? ఏంటిది? గగ్గోలు అని ఒక యాప్ పెట్టామండి, ఎవరికన్నా బాధ కల్పించి ఏడవాలనిపించి మాకు ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ తరపున మేము ఏడుతా కూర్చుంటాం. నా అకౌంట్ లోంచి 10,000 కట్ అయ్యాయి. ఎవరు వాడారు? నేనే వాడేనండి. నిన్ను ఇలా కాదే, చంపేస్తున్నాడు బాబు. కొట్టి చంపేస్తున్నావు కదా మీ ఆవిడని, ఆవిడ తరపున మేము ఏడుతున్నాం. ఏడుపుని బుక్ చేసుకుంది ఆవిడ. ఇంక చాలు, ఆవిడ అరగంటకే బుక్ చేసింది, గంట నుంచి కొడుతున్నావు నువ్వు. అసలు ఆడవాళ్ళు శుభ్రంగా ఉంటారా, మగవాళ్ళు శుభ్రంగా ఉంటారా? ఎప్పటికైనా ఈ ప్రపంచంలో అమ్మ వినండి, మగాళ్ళు ఉన్నంత నీట్ గా ఎవ్వరు. అదేంటి? మేము సెలూన్ షాప్ కి వెళ్ళి వచ్చి స్నానం చేస్తే గానీ లోపలికి వెళ్ళాం. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చి కనీసం ముఖమైన కడుక్కుంటారమ్మా మీరు? ఒకప్పుడు అనేవారు పెళ్ళైన ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉండేది అంటారు, మరి ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు పెళ్ళైన ప్రతి మగాడి సమాధానకాల ఒక ఆడదే ఉంటుందమ్మా. ఇగో ఆ డ్రమ్ములో కొద్దిగా పొక్క పడ్డది, అది కొద్దిగా ప్లాస్టర్ పెట్టవా? చిన్న పని చేయాలి నీకోసం. బొక్క కనిపించట్లేదు కదా. ఇప్పుడే ఈ విషయం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్తా. బావగారు, మన ప్రేమ కోసం ఇదంతా చేశాను. ఇప్పుడేమో ఇంకో కాలు వెళ్ళట్లేదు. అబ్బా, ఒక్క నిమిషం, ఏమైంది? నరం పట్టేసిందే. ఓ పని చేస్తాను, నువ్వెందుకు వచ్చారు సీన్లోకి? నేను ఏదో చేస్తాను, వెళ్ళు. అమ్మో
అయినా డ్రమ్ము లేపు డ్రమ్ము లేపు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈటీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. నడిచొస్తుంటే గల్లీ గల్లీ నేను చూడాలవట్టే ఆడగుంపు అంతా నీ చుట్టూ చేరి మందలించి మాట కలపనే వట్టే అది చూసి నా మనసు అయ్యో అంటుకుంటే బాదుకోనే వట్టే బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మన వాడుదామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో. చల పేరు గల్లవాణి ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో. Your choreographer's delight. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. చూపుతో చంపేలికే అసలు తగ్గేదేలే. అసలు చిన్నప్పుడు వచ్చావు నా షోకి ఎంత పెద్దగా అయిపోయావు. దీవెన చిన్నప్పుడు వచ్చావు ఎంత పెద్దగా అయిపోయావు. నరేష్ చిన్నప్పుడు వచ్చావు.
విష్ణుని అందరు అంటారు కన్నయ్య, నరేష్ ని అందరు అంటారు అన్నయ్య. చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం. అందరూ అనండి అన్నయ్య అని. మీకు మంచి జీవితాన్ని ఇద్దాం అనుకున్నాను రా నేను. Yes, it's very tasty. యా, అంత టేస్టీగా ఉంటే మొత్తం తాగొచ్చుగా. No. You have to drink. చూపించు మూతి. అబ్బా, అచ్చు పండుకోతిలా ఉన్నావు. ఏం పండు కోతి లెక్కనున్నావురా? లక్ష్మి నీకు అర్థమైందా? అర్థమైందన్నయ్య. నీకేమర్థమైంది నాన్న? నువ్వు చెప్పిందే అర్థమైంది. ఏంటండి అదేదో ముందుకేస్తున్నారు? పాల ప్యాకెట్లు అయిపోయాయి, కింద నుంచి తెప్పించుకుంటా. వైజాగ్ వచ్చేసిందా? అరే అది నా పిల్లరా, దానికి ఏమన్నా ఎఫెక్టెడ్ అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేను ఒకరిని ఉంటా. డాడీ నువ్వు కూడా కన్ను పెడతావా? రైట్, లెఫ్ట్, ఇన్. పిల్లాన్ని చంపేస్తారా? రైట్, సెంటర్, ఇన్, అవుట్. మురారిదా, మీ డాడీ చెప్పప్పా, మీ డాడీ చెప్పప్పా. కళ్ళు చెక్ చేసే డాక్టర్ ఏమంటారు? కళ్ళ డాక్టర్. ఎముకలు. బొక్కల డాక్టర్. అలాగే మన నరాలు ఇవన్నీ. నరం డాక్టర్. అదేంటి కాదా, మా నాన్న కళ్ళు చెప్పాడు. అమ్మకి ఇంట్లో వెజిటేరియన్ అని చెప్పి నేను నాన్న బయట తినే ఫుడ్. ఏ చికెన్ బిర్యానీ, బి మటన్ బిర్యానీ. నన్ను వదిలిపెట్టండి బాబు. నా జీవితంలో ఇతను చాలా గొప్పవాడు అని నేను భావిస్తున్నాను. ఏ బుల్లెట్ భాస్కర్, బి హైపర్ ఆది. నేనే ప్రిన్సిపల్, నేనే టీచర్. మీరే నాయా. భూ పునాతు శిరసి, భువ పునాతు నేత్రయో, స్వ పునాతు కంటే, మహా పునాతు హృదయ, జన పునాతు నాభ్యం, తప పునాతు పాదయం. హే శేతాన్! చైత్రలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, వాళ్ళు మాట్లాడలేకపోయినా, వినికిడి సరిగ్గా లేకపోయినా సరే ఇంత మంచిగా పిల్లని ఇంత టాలెంటెడ్ గా పెంచారు. అసలు సూపర్ అండి మీరు. గ్రేట్. ఏది అమ్మనేదైనా అడుగు. నువ్వేమడిగావు? నేనేమడిగానంటే ఆఫీస్ కి పోతావా అని సైగా చేసి చెప్పాను. మా తమ్ముడికి 6 months అయినాక పోతది అని. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? తిరులకించే చిన్ని నవ్వులే మణిమాని. సుధీర్ గారు మా అమ్మాయి అండి లల్లి. నీకేమన్నా డౌట్లు ఉంటే అడుగమ్మా. మీరు ఎలా యాంకర్ అయ్యారు? అన్ని అమ్మ పోలికలే. తన మళ్ళీ గుర్తు చేయకండి. ఏమైంది? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయిపోయావా? ఈ పని చేసినందుకు నిన్నే. ఈయనే సుధీర్. అమ్మ అన్నం తిన్నా కదమ్మా, ఎందుకమ్మా భయపెట్టేస్తున్నావు? చాలా బాల్స్ ఉన్నాయి. చాలా బాల్స్ ఉంటాయి, అదే మరి గేమ్. ఇది ఏ గేమ్? మన గిఫ్ట్లు రావాలంటే ఇక్కడ ఉండి బజార్ నొక్కితే మనం కరెక్ట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్లు వస్తాయి మనకు. అది గేమ్. అర్థమైందా? నెక్స్ట్ గేమ్ ఏంటి? ఆరెంజ్, బ్లూ, ఆరెంజ్.
లాస్ట్ ఇయర్ నాకు బ్రెయిన్ సర్జరీ అయింది, ఎక్కువ అరవకూడదు, నేను అర్థమైందా, నాకు మెంటల్ తెప్పించుక. అన్నయ్య కొంచెం దూరంగా ఉండు, నీ పొడవు పడతాయి. నీకు యాంగ్రీ నేర్పిద్దామని వచ్చాను. నాకు రాదా? నీకు వస్తే ఒకసారి చేసి చూపించు దమ్ముంటే. హాయ్ హలో నమస్తే వెల్కమ్. తగ్గునప్పుడు షోక్ ఎందుకు వచ్చినాడు? ఏంటది? బ్రేక్ చెప్పు. లెట్స్ టేక్ ఎ షాక్. ఒక్క నిమిషం. ఏంటది? ఒక లీటర్ పాలు ఎన్ని మిల్లీ లీటర్లు? కుర్చీ లేకుండా గోడ. నేను ఎప్పుడే ఇచ్చా నీతో గోడ కుర్చీ? ఏం పనిష్మెంట్ లేదు, బానే కొడతారు. ఇప్పుడు ఇది ఉంటే ఇది సిరేస్తుంది, ఏముంటే పక్కన అది సిరేయడమే. మమ్మీని తెలుగులోని ఏదైనా క్వశ్చన్ అడుగు. అమ్మా, నీకు విత్ మోస్ట్ లవ్ అగి. Dear mom, you are the first teacher for me. You taught me how to walk, you taught me how to talk and many more other things. Thank you for being my first teacher. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. అబ్బాయిలు ఒక పాట, అమ్మాయిలు ఒక పాట ఎంపిక చేసుకుని ఒకే సాంగ్ పాడి పోటీ పడబోతున్నారు. చంద్రకళాధరి ఈశ్వరి. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ, అభిమానం లభించింది కదా. ఈ పాటతో వాళ్ళందరి దృష్టిలో నీ గౌరవం పెరుగుతుంది. కరుణామృతమును కురియజేయుమా. చిన్న చిన్న ఒదుగు అనిపించింది. శివానందలహరి శివశంకరి. కొద్దిగా వణుకు వినపడింది, వాయిస్ లో సౌమ్యంగా ఉంది. కొంచెం ఘనంగా పాడితే బాగుండేది అనిపించింది. చంద్రకళాధరి ఈశ్వరి. నువ్వు ధర్మిశెట్టి శ్రీనివాస్ అనే గాయకుడిగా నువ్వు గెలిచావు. ఈ సీజన్ లో నువ్వు పాడిన పాటలు అన్నిటిలోకి నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. శివశంకరి. మంచి కంఠస్వరం కంగుమంటూ ఉంది. మధుర మధుర మురళీ గాన రస స్వాదనమునా. నువ్వేమి పెద్ద దీనికోసం సెపరేట్ గా ప్రాక్టీస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్ కానీ పలికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ఒరిజినల్లీ యూ. నీ పాట కూడా అంతా అనుసృతం, ఎంతో అనుశీలనం కూడా నిలువ ఉంది. కాబట్టి నువ్వు కూడా చాలా పైకి రావాలని వస్తావని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. స్వర దుమ్మురేపో. శివశంకరి. మధుర మధుర మురళీ గాన రస స్వాదనమునా. ఆ బోర్ కొట్టడం అనే అసలు ఆ మాట కూడా ధ్యాసలోకి రాకపోవడం ఉంది చూడు, ఈ రెండు పాటల యొక్క గొప్పతనం. మూడోసారి వింటున్నావు అన్న భావన కలగలేదు. చిన్న చిన్న పాయింట్లు మినహా చక్కగా పాడావు నువ్వు.